బిగ్ బాస్ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారు, బూమ్రాంగ్ అయింది అనేటువంటిది నా ఆరోపణ. అంటే మీరు అలిగేట్ చేసినటువంటి దాన్ని ప్రజలు స్వీకరించలేదు అని చెప్పి దీన్ని కూడా మార్చుకోవాలా, మార్చుకుంటారా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. మరో ప్రపంచ సినిమా తీశాడు నాగేశ్వరరావు సార్, బెస్ట్ పిక్చర్. అది 15 రోజులు ఆడింది. దసరా బుల్లోడు సినిమా తీశారు, అది 300 రోజులు ఆడింది. మరి ఆ సినిమా నీతికి ఈ సినిమా నీకు తేడా లేదా? అది పొజిషన్ ఇప్పుడు. కాబట్టి బిగ్ బాస్ ఉంది, అందరూ టీవీలు కాడ ఖర్చుకొని చూస్తున్నారు, అందరూ చాలా బ్రహ్మాండం అంటున్నారు. నేను ఒక మాట చెప్తా. ఇది పెద్ద బంగ్లా. ఓకే, ఆ పెద్ద బంగ్లాలో అన్నా చెల్లె కానివాళ్ళు, భార్యాభర్తలు కానివాళ్ళు, టీనేజ్ యూత్ ఒక 40 మంది 50 మంది తెచ్చి ఒక గుహలో పడేసి 100 రోజుల పాటు ఇష్టం ఉండగా తినండి, ఏమన్నా చేసుకోండి అని అంటే అది బయట ఏమనుకుంటారు జనం? ఏమనుకుంటారు చెప్పండి? ఇదేదో బ్రతల కంపులాగా ఉంది అనుకుంటారు. అంతేగాని దానిలో సామాజిక చైతన్యం కోసం పోరాటం సాగిస్తున్నారు లోపల ఏ గాడి కూడా అనుకోడు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని, బిగ్ బాస్ విధి విధానాలని విమర్శించడంలో ఓకే, కానీ మీరు బ్రోతల్ హౌస్ అనేటువంటి ఒక పెద్ద పదం, కటువైన పదం వాడారు. అదే దానికి యాక్సెప్ట్ చేయలేదేమో. నేను దానికే వస్తున్నా. చేయకపోవచ్చు. ఓకే, ఇప్పుడు కమ్యూనిస్ట్ కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు, చేయొచ్చు, కానీ మేము మారం. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళే దీనికి రావాలి. నీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మన ఊరు, మన ఇల్లు, ఈ ముఖం తెల్లని తీసుకెళ్ళి దానిలో పడేసి నేను బయటకు వచ్చి కూర్చుంటే కొన్నాళ్ళు అయినాక ఊర్లో వాళ్ళు ఏమంటారు చెప్పండి? కామన్ సెన్స్, జస్ట్ కామన్ సెన్స్. అదే మాట నేను ఓపెన్గా చెప్పాను. నేను ఎందుకు అమ్మంటానంటే దానిలో ఫస్ట్ డే నాకు రియాక్షన్ చెప్తున్నా. 3 హీరోయిన్లు ఫోటోలు పెట్టాడండి అక్కడ నాగార్జున, అంతే బిగ్ స్టార్ ఉండి. అందులో ఒక హీరోని పిలిచాడండి, బాబ్జీ ఒక హీరో. ఈ వీటిల్లో ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. ఓకే, అతనే ఉన్నాడు, ముందు హెజిటేట్ చేశాడు పాపం. చెప్పు అన్నాడు. చెప్పని ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకు కడుపు పండిపోయింది. ఎందుకంటే అప్పుడు కోవిడ్ అప్పుడు అనుకుంటా, నేను ఇంట్లో ఉన్నా, అది చూసా. ఏంటి అన్యాయం ఇది? అంత ఓపెన్గా ఒక్కడు 3 అమ్మాయిలను ఎంగేజ్ చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా పంపిస్తూ ఉంటే ఏం సంకేతం పోతున్నది అని కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత చేస్తే దానిలో అనేక రకాలైన అనైతిక విషయాలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రెగ్నెంట్ అయ్యి బయటకు వచ్చి ఉన్నారు, విడాకులు తీసుకుని బయటకు వచ్చి ఉన్నారు, బయటకు వచ్చి చెడిపోయి ఉన్నారు. వచ్చామంటే చాలా రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, నేను చెప్పక్కర్లే. దాన్ని ఇష్టపడే ఉన్నారు కొంతమంది, డబ్బులు రీతే కావచ్చు, వ్యామోహ రీతే కావచ్చు, క్రేజీ రీతే కావచ్చు, పోవచ్చు, నేను కదా చెప్పడం లేదు. అది ఒక చెడు సంస్కృతిని, చెడు సాంప్రదాయాన్ని, చెడు సందేశాన్ని సమాజానికి ఇస్తూ ఉంది అని నేను. రెండోది వాడు ఏమంటే సోషల్ బీయింగ్ ఎట్టుండాలో మేము నేర్పిస్తున్నామంటాడు. భారతదేశంలో సోషల్ బీయింగ్ కన్నా ఎక్కడైనా ఉన్నాయా? యూరోప్లో లేదు. మన దగ్గర కుటుంబ వ్యవస్థ మనకన్నా మించి ఎక్కడ లేదు. మనకు వాళ్ళు నేర్పిస్తారా? నేను కూడా అంటాను, మీరు మంచివాడు అయితే, మీరు నీతిగా ఉంటే, మీరు ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉన్నాయి కదా, చేయండి. మేము బిగ్ బాస్ కార్యక్రమంతో ఓపెన్ ఎయిర్ థియేటర్ చేసుకోండి, ప్రజలు కూడా ఇంకా సమీకరిస్తారు. టీవీలో చూసే బదులు జనం ఆడొచ్చి చూసుకుంటారు. ఎందుకు చేయరు? అదేమంటే మీరు కెమెరా నేను డిమాండ్ పెట్టాక మేము కెమెరాలు పెడతాం, లైవ్ పెడతారు చూస్తారా అన్నా. నేను లైవ్ పెడతారని పెట్టారు. లైవ్ పెట్టారు, సెలెక్టెడ్ ఇది ఓపెన్ కాదు, సెలెక్టెడ్గా చూపిస్తున్నారు. ఓకే, దానిలో కూడా కొన్ని బయటపడినాయి అప్పుడు కూడా. అందువల్ల దీనిలో ఎలాంటి నీతి లేదు. ఇది అనవసరంగా డైవర్ట్ చేయడం, మన సంస్కృతిని వరలైజ్ చేయడం, ₹1,00,00,000 సంపాదించుకునేటువంటి వాళ్ళకు ఉపయోగపడడం, ఇది అన్యాయం ఒకటి. రెండు, నాగార్జున నా పర్సనల్ విమర్శ ఏంటంటే వాళ్ళ నాన్న గొప్పవాడు, కళామంత తల్లికి సేవ చేసినవాడు, ఈయన కూడా కళామంత తల్లికి సేవ చేసినవాడే. అన్నమయ్య లాంటి సినిమాలు తీసినాడు, మంచి సినిమా. నేను కూడా ఎక్కువ సినిమాలు ఆయనది చూస్తుంటాను పర్సనల్గా. కానీ ఇంత కీర్తి గడించిన వాడు, ప్రజలందరూ మిమ్మల్ని కీర్తి గడించి ఏర్పాటు చేశారు. ప్రజల ద్వారా నువ్వు వచ్చింది, ప్రజలందరూ మెచ్చుకుంటే కదా అయినావు. మరి మీకు ఆ సంపద ఉంది, కీర్తి ఉంది, ఇట్లా చెడు సాంప్రదాయాన్ని ఎందుకు నువ్వు ప్రవేశపెడుతున్నావు? ఒక అబ్బాయిని తీసుకెళ్ళి 3 అమ్మాయిలతో నువ్వేం చేస్తావు చెప్పిన తర్వాత నీ నైతిక విలువలు ఏంటి? దీన్ని ప్రోత్సహిస్తాను. నీ చరిత్ర ఏంటి, నీ కుటుంబ చరిత్ర ఏంటి, నీకు సంపద ఏంటి, నీకు ఈ కక్కు దెబ్బలు కావాలా నీకు? నీకు చిరంజీవి ఒక మాట చెప్తానండి. ఆయన కోకోకోలా ఇంటర్వ్యూ చేశాడు, కోకో అడ్వైస్ చేసేవాడు. నేను ఒకరోజు ఎవరో చెప్పారు కోకోకోలా చాలా తారంతో ఉంటుందని.
నేను మా ఇంట్లో బాండుల మీద పోసి కాసి చూశాను. లాస్ట్లో మిడ్గా తేలిపోయింది. నేను ప్రెస్ మీట్ పెట్టి ఈ కోకోకోలా ఏమైనా ఎంకరేజ్ చేయవాకండి, చాలా చెడిపోతారు, ఓకే, మీరు అడ్వైజర్ మాంతారా లేకపోతే పిల్లల్ని తీసుకొచ్చి అదే నెహ్రూ బర్త్డే సందర్భంగా తీసుకొచ్చి మీ ఇంటి ముందు దర్శనం చేయమంటారు నేను స్టేట్మెంట్ ఇచ్చాను లోపలిగానే. అక్టోబర్ ముందు అంటే నవంబర్ 14th కదా చిల్డ్రన్స్ డే, అంతకుముందు ఇచ్చా. అప్పుడు మన అల్లు అరవింద్ ఫోన్ చేశాడు, ఏం నారాయణ సెలవు మీద బాంబే వేసేయమంటున్నాడు. నేను వెళ్ళలేదండి అన్న. అప్పుడు చెప్పా, ఇది అన్యాయం అండి అంటే, దానిలో వచ్చే డబ్బుల్ని మేమేమి తీసుకోవడం లేదు, అది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నామండి అన్నాడు. ఏమండి పిల్లలతో దాన్ని తాగేసి రక్తం జడగొట్టేది ఎందుకు, మన రక్తం రుచి చేయడానికి మీరు డబ్బులు దాన్ని వేయడం ఎందుకు, అడుసు తొక్కడానికి కాడు కాదని అంటున్నానండి. నేను ఒప్పుకోలేను అన్న. మరుసటి రోజు ఫోన్ చేసి నాకు 6 నెలలు టైం కావాలన్నాడు. ఏంటంటే ఆల్రెడీ యాడ్కి అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి అంటే ఓకే అన్నాను. కరెక్ట్గా 6 నెలలు ఆపేశాడండి చిరంజీవి. అప్పుడు ఇప్పుడు దాకా వేయలేదుగా, మళ్ళీ చేయలేదు. ఆయన ఆపేశాడు, నేను కూడా కోకోలా ఇంకుల్ని తాగడం అనేసాను. నేను కూడా తాగడం అంటే దట్ ఈస్ ది మారల్. కానీ ఇతనికి పబ్లిక్ ఎంత ఎక్స్పోజ్ చేసి కూడా వినడం లేదు. కానీ టు బి ఫ్రాంక్ ఏంటంటే సార్, ఈ ప్రజెంట్ టాలీవుడ్లో నాగార్జున ఒక సినిమా చేస్తే 20 కోట్ల కన్నా కూడా ఎక్కువ బిజినెస్ చేయదు. సో కెరియర్ పరంగా నా గ్రాఫ్ తగ్గింది కాబట్టి అక్కడ సంపాదించుకోలేనటువంటి డబ్బులని ఇక్కడ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ అంతే కాకపోతే ఎందుకని ఉన్నాయి కదా ఈ డబ్బులు, బోల్డ్ అంత ఆస్తుంది. ఇంకా 7 తరాలు తింటే కూడా అరగనంత తరాల డబ్బులు ఉన్నాయి. ఎందుకు మీకని? లేకపోతే అది వేరు. కడుపు గుట్టు కోసం మేము చేసుకుంటామనంటే రెడ్ లైట్ ఏరియాలో కడుపు గుట్టు కోసం చేసుకుంటారు బాంబేలో. మేము తప్పట్లేదు దాన్ని. రెడ్ లైట్ సంస్కృతిని చూసేది పెట్టి డబ్బులు సంస్కృతి ఎట్లా? వాళ్ళు కడుపు గుట్టు కోసం వాళ్ళే తంటాలు పడుకుంటున్నారు. అది మరో రూపంలో బిగ్ బాస్, ఇది బాంబేలో రెడ్ లైట్ మరో రూపంలో బిగ్ బాస్ అని చెప్తాను, మళ్ళీ చెప్తున్నా. దాన్ని నువ్వు ఎంకరేజ్ చేయడం ఏంటి? డబ్బులు లేకపోవడం ఏంటి నీకు? ఒకవేళ డబ్బులు లేకపోయినా కూలి పెన్షన్ పొందుతారండి ఆత్మధైర్యంతో, అభిమానంతో ఇట్లాంటి పనులు చేస్తారు, బ్రోకర్ పనులు చేస్తారా? ఇది నేను వ్యతిరేకిస్తున్నాను. అందుకని వ్యతిరేకించమాట వస్తుంది అని మీరు చెప్పచ్చు. మీకు సపోర్ట్ రాలేదు కదా. దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు నిజంగా మీ వాదనలో నిజం ఉంది నారాయణ గారు, నో డౌట్ ఎట్ ఆల్. కొన్ని అనైతిక పనులు, కొన్ని అశ్లీల దృశ్యాలు బిగ్ బాస్లో ఉన్నమాట వాస్తవమే, ఇది ప్రజలకు కూడా తెలుసు. కానీ మీకు మద్దతు రాలేదు. బిగ్ బాస్ షోకి రేటింగ్స్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. రేపటి ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఈ రోజు టెలివిజన్ సెట్ల ముందు, మొబైల్ సెట్ల ముందు కూర్చుండిపోతున్నారు. అదే చెప్పండి, చెడు పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఇక్కడికి వస్తుంది. రెండోది ఇంకొంచెం చెప్పండి, దీని మీద ప్రయత్నం చేశారు. ఫస్ట్ సజ్జనార్ ఇప్పుడు కమిషనర్ ఉన్నాడు, ఈ బిగ్ బాస్ పైన నేను కేసు పెట్టండి అన్న. ఓకే పెట్టుకో అన్నాడు, తీసుకుపోయి ఇచ్చా. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి నువ్వు దీన్ని కోర్టులో వెయ్యి, కోర్టు నుంచి నాకు నోటీస్ వస్తే ఐ విల్ టేక్ యాక్షన్ అన్నాడు. ప్రైవేట్ కంప్లైంట్ ఏమన్నారా? అప్పుడు నేను రాజానగర్లో ఇది ఉంది కదా మెజిస్ట్రేట్, అప్పుడు లేడీ ఉంది ఒక ఆమె, పోయి ఆ కేసు వేసాను. వేస్తే బాగా రిసీవ్ చేసుకుంది. 1 వీక్ తర్వాత డిస్మిస్ చేసేసింది. డిస్మిస్ చేస్తే అని చెప్పేసి నేను జిల్లా కోర్టుకు పోయాను. జిల్లా కోర్టు వాళ్ళు 2 నెలల తర్వాత డిస్మిస్ చేశారు. వాళ్ళు ఏమంటారు, ఎక్కడో ఒక చోట ఈ బిగ్ బాస్ మీద అనుకూలమైన తీర్పు వచ్చేసింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చేస్తున్నాం అంటున్నారు. వాడు ఎవడో మేనేజ్ చేశాడు. బిగ్ బాస్ వాడు ఎవరు? ప్రపంచంలో గెట్టోడు, సెంట్రల్ గవర్నమెంట్ కొనుక్కునే శక్తి ఉండేవాడు. వాటి చేత హైకోర్టులో వేశాను. హైకోర్టులో వేస్తే కోవిడ్ వచ్చి మొత్తం ఆగిపోయినాయి. మళ్ళా ఎందుకో సంవత్సరం 2 నెలలు మళ్ళీ ప్రస్తావిస్తే ఒక జడ్జి దాన్ని అడ్మిట్ చేసుకొని నోటీసులు జారీ చేశాడు. నోటీస్ ఏం చేశాడు, మా లాయర్కి, మీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు తీసుకొస్తారు, మేము పంపిస్తే వాళ్ళు తప్పిస్తూ తిరుగుతారు అని చెప్పేసి అని ఇస్తే లాయర్ మాకు ఇచ్చాడు. ఓకే, నాగార్జున పైన, బిగ్ బాస్ పైన, మా టీవీ వాళ్ళ పైన ఇది తీసుకొని మా వాళ్ళు పోయారు. ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు, తలుపులు వేసుకొని రిజెక్ట్ చేశారు. నాగార్జున అయితే పారిపోయాడు. తర్వాత ఇంక లాభం లేదంటే మీరే అఫిషియల్గా మీరే ఇవ్వండి, మీకు ఇస్తేనే బెటర్ అని చెప్పేసి ఇచ్చాం. మళ్ళీ వాళ్ళు నోటీస్ సర్వ్ చేశారు. చేస్తే మా టీవీ వాళ్ళు, తర్వాత బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు, నాగార్జున తీసుకోలేదు. వాళ్ళు లాయర్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు కోర్టులో కౌంటర్గా. ఇప్పుడు ఈ లోపల అయింది, అలా మేజిస్ట్రేట్ మారిపోయాడు, జడ్జి మారిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడు. వచ్చాక ఇప్పుడు మళ్ళీ 27కు ఎప్పుడో మళ్ళీ వాయిదా చేస్తా అని చెప్పాడట. ఆ లోపల నాగార్జున నోటీస్ తీసుకోకపోతే దే విల్ టేక్ సమ్ యాక్షన్ అండర్ పెట్టి చూడాలి. అంటే కోర్టులు, పోలీస్ వ్యవస్థ ఎజిటేట్ చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఎజిటేట్ చేస్తుంది.
హౌ బిగ్ పవర్ఫుల్ అనేది నేను చెప్పదలుచుకున్నా. ఏదో ఒక పాయింట్ ఉపయోగించుకొని దాన్ని కోట్ చేసుకొని తప్పించుకొని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు ఈ గుట్కా ఉంది పాన్ మసాలా దానిలో పాన్ మసాలా ప్యాకెట్ 10 రూపాయలు ఇస్తే దాంతో చిన్న గుట్కా ఇస్తాడు ఒకటి. నా ఫోన్లో ఉంది, మేము చూపిస్తా కావాలి. ఓకే సార్. అది చిన్న అదేమో లోపల పెట్టుకుంటాడు, ఈ పాన్ మసాలా పైన పెట్టుకుంటాడు, అమ్ముతాడు 10 రూపాయలు ఇస్తే. ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది కానీ ఆ షాపులో అది ఇస్తాడు, పక్కన చిన్న ఇస్తాడు, అది గుట్కా. దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఎట్టేస్తానండి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద హీరోయిన్లు. దాన్ని చూస్తుంటే టెంప్టేషన్ చేస్తున్నాడు, చాలా క్రిమినల్. దానికి ఏమైంది, ఇది ఒకసారి మేము కోర్టుకు పోయినాం. ఓకే. దానిలో ఇది ఫుడ్ మెటీరియల్ ఒక పనికి మన జడ్జి ఒకటి తీర్పిచ్చాడు అలహాబాద్ ఎక్కడో. దాన్ని అడ్డం పెట్టుకుని ఇది ఫుడ్ మెటీరియల్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే కొన్ని లూప్ హోల్స్ తెచ్చుకుంటారు, అంటే బిగ్ బాస్ వాళ్ళు తెచ్చుకుని ఉంటున్నారు. దీన్ని మేము ఛాలెంజ్ చేయాలి. అయితే ఒకవైపు న్యాయ వ్యవస్థలో ఛాలెంజ్ చేస్తాం, కానీ ప్రజా ఉద్యమం వస్తే అదంత అవసరం లేదు. ఓకే. ప్రజా ఉద్యమం కోసం ట్రై చేస్తుంటాం, కానీ ఆ వైపు మాకు పెద్ద రాలేదు. ఇటువైపు సోషల్ మీడియాలో మాకు సపోర్ట్ వస్తూ ఉంది, టీవీలో కూడా అంత ఇష్టం లేకపోయినా కొంత టీవీలో వస్తూనే ఉన్నాయి. ఒక అతను అన్నాడు, లీడింగ్ అతను, ఏమయ్యంటే పోపోయా మాకు డబ్బులు పోగొట్టుకుంటామట అని అన్నాడు. అంటే వాళ్ళు కోట్లు ఇస్తున్నప్పుడు ఆమె నీ చూపిస్తే ఎక్కే వస్తాయని తెలిసాం. అందరూ ఇవన్నీ ఆటంకాలు చాలా ఉన్న మాట వాస్తవమే. అయినా ఓపెన్గా నేను చేసి తప్పని ఎవరు చెప్పడం లేదు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళ బ్రోకర్స్ ఎవరిని అనవసరం, కానీ మిగతా ఎవరు నేను తప్పని చెప్పడం లేదు. కాబట్టి ఏంది, న్యాయపరంగా నా న్యాయమే, ఉద్యమ రీత్యంగా రాలేదు. అది మీరు అడిగే ప్రశ్న. బిగ్ బాస్ పైన ఇంత వ్యతిరేక గళం వినిపించారు, ప్రజల్లో ఒక కదలిక తీసుకొచ్చారు, ఎవరు మీతో బేరాలకి రాలేదా నారాయణ గారు? అంటే స్టార్ మా యాజమాన్యం కానీ నాగార్జున కానీ మిమ్మల్ని కూల్ చేసే ప్రయత్నం, మిమ్మల్ని కొనేసే ప్రయత్నం ఏం చేయలేదా? అదానే ట్రై చేయలేదంటే నాగార్జున ట్రై చేస్తాడా? ఇందాక నేను చెప్పే కదా, పోర్టుకు సంబంధించి అదానే ట్రై చేయలేదు, మాకు అట్లా రాలేరు. అయితే ఒక విధంగా నేను చెప్పలేదా, నాకు గర్వ కారణం ఏంటంటే నాతో మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడచ్చు, కానీ న్యాయబద్ధంగా మాట్లాడితే నేను చాలా మంచిగా ఉంటా. నిజమైన సమస్య వస్తే కొంతమంది పెద్దవాళ్ళకి సమస్యలు వస్తాయి, న్యాయమైన సమస్య అయితే నేను డెఫినెట్గా పాజిటివ్గానే సంబంధిస్తాను. నువ్వు మహారాజు కాబట్టి నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి అని చెప్పను. ఇట్ జెన్యూన్. ఇది జెన్యూన్ కాదని నాకు తెలుసు. వాళ్ళు బేరానికి వస్తే కూడా ఏం రాజీ పడతాను, అది వాళ్ళకు కూడా తెలుసు. నేను రాజీ పడేటువంటి మనస్తత్వం ఉండుంటే ఈ 50-60 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నాకు ముఖ్యమంత్రులతో క్లోజ్గా ఉన్నవాడిని, మంత్రులతో క్లోజ్గా ఉన్నవాడిని, నాకు అందరితో, ఈవెన్ పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ లేకుండా కాదు, కానీ నేను లక్ష్మణ్ యాక్ట్ని ఎప్పుడు దాటలేదు. లక్ష్మణ్ యాక్ట్ని దాటలేదు కాబట్టి ఒకసారి దాటుంటే నా చరిత్ర ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఫాస్ట్గా వెళ్తుంది. అబద్ధం పరిగెడుతుంది, చెడు పరిగెడుతుంది. మేము మంచి చేస్తే పరిగెడుతుంది, కానీ చెడు చేస్తే పరిగెడుతుంది. మిమ్మల్ని కొనే ప్రయత్నం అది ఉంటే ప్రయత్నం చేసేవాళ్ళేమో, కానీ అట్లాంటి అవకాశాలు ఆస్కారాలు నేను ఎప్పుడు ఇవ్వలేదు, వాళ్ళు రాలేదు. మిమ్మల్ని కొనే ప్రయత్నం చేయలేదు, బేరసారాలు మాట్లాడటం అంటే ఇంకోటి జరిగింది. నేను ఎక్కడైతే ఫైట్ చేస్తున్నానో, కార్పొరేట్ ఫైట్ చేస్తున్నానో, వాళ్ళు ట్రై చేశారు మా జోలు రావద్దని చెప్పడానికి. ఒకసారి ఒక ట్రై చేశారు. కార్పొరేట్ కంపెనీ పోర్టుకు సంబంధించింది? పోర్టు కాదు, ఇది సమ్మదర్. ఓకే. ఒక ఇద్దరు, దానిలో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఇంకొక అతను ఉన్నాడు. వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చారు. అప్పుడు మాది డైనింగ్ టేబుల్, టిఫిన్ చేస్తున్నా. డైనింగ్ టేబుల్ కాడ ఇది ఉంటుంది కదా, ఆ పక్క టీపాయ్ ఉంటుంది. రమ్మంటే నాకు తెలిసిన వాళ్ళు, రామాయణ మీరు టిఫిన్ చేయండి అన్న. నా పక్కన కూడా టిఫిన్ చేశారు, అంత అయింది. మీతో ఫలానా అతను మీతో మాట్లాడాలని అన్నాడు. మాట్లాడమని చెప్పాను. నన్ను బయటకు వచ్చినా చూస్తే ఒక అట్ట పెట్టి, ఇంత పెద్ద అట్ట పెట్టి ఉంది. ఓకే. అట్ట పెట్టి చూపించి ఇది మీకు పంపించారండి అన్నాడు. ఏంటిది అన్న? ఇప్పుడు ఒక 50 పంపించారు, ఇంకా 50 మంది పంపిస్తారండి అన్నారు. ఇదేంటే తమాషా చేస్తావు, మర్యాద తీసింది బయటికి, తమాషా ఇవ్వకు అని చెప్పి తిట్టి తీసి పంపించేశాను. అయిపోయింది. మరుసటి రోజు ఆ పెద్ద మనిషి వచ్చాడు. ఓకే. ఫస్ట్ మధ్యవర్తులు పంపించారు, కుదరలేదు. వేరే అసలు విషయం చెప్తా ఉండు. మా నెక్స్ట్ అతను వచ్చాడు, కూర్చొని మాట్లాడాడు, అంతా విన్నా. ఈ ఇష్యూస్ మేము సపోర్ట్ చేయము, ఈ ఇష్యూస్ మేము సపోర్ట్ చేస్తాం, దీని జోలికి మీరు వస్తే మేము ఒప్పుకోము అని మాట్లాడుకున్నాం. అదే ప్రకారం చేస్తామన్నారు. ఓకే. అయిపోయింది. బయటకు వచ్చినప్పుడు అందరిని పిలిచి
మీరు ఏదో నన్ను ఏదో పంపించారు అట్లా చేయబాకండి, నేను వెనక్కి పంపించేశాను, ఇంకెప్పుడు ఆ మాట చేయబాకండి అన్న. ఆయన షాక్. ఆయన ఏమనుకున్నాడు, వీళ్ళు తీసుకుపోయినాడు వాళ్ళకి ఆయన కీలే. ఓకే. వీళ్ళు తీసుకెళ్ళి ఓకే, మీ పేరు చెప్పి ఆ 50 లక్షలు వాళ్ళు కొట్టేశారు. అది ఆయన చెప్పరా. ఆయన ఏమనుకున్నాడు, నేను తీసుకున్నాను అనుకుని ధైర్యంగా వచ్చాడు ఆయనకి, లేదంటే వచ్చేవాడు కాదు. అది నాకు తెలియదు. పోయటం నేను చెప్పా ఇట్లా చేయబాకండి అన్న. షాక్ అయిపోయి మనిషి వణికిపోయాడు. వాళ్ళకి ఫోన్ చేశాడు, అంటే తెలిసిపోయింది వాళ్ళు కొట్టేశారని. అంటే అట్లాంటివి ఒకటి రెండు జరిగినాయి. ఓకే, ఇట్లా రిజెక్ట్ చేశాను. అది కుదరదు. అదే మాకు డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మాకు డొనేషన్స్ అక్కడ కమ్యూనిస్ట్ ఎట్లా చేపిస్తాం ఉంటాయి. అది మీరు ఆన్ స్లిప్ ఆన్ రికార్డ్ తీసుకుంటారు కదా సార్. అంతే. అది అట్లా కొంతమంది ఎక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మేము ఫైట్ చేస్తామో ఆ వాళ్ళు డబ్బులు ఇచ్చినా మేము డబ్బులకు పోము, ఇచ్చినా కూడా తీసుకోము. ఎక్కడైతే మాకు సంబంధం లేకుండా ఉంటాయో గెలిపేసాం వాళ్ళ దగ్గర మేము అడుగుతాం, వాళ్ళు ఇస్తున్నారు. లేక పక్క సమాచారం ఉంటుంది, అదంతా మా దగ్గర రసీదు అంతా ఉంటాయి. ఒకతను మా పిల్లలకి పెళ్లి చేసుకుంటానని వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. వెడ్డింగ్ వేస్తే మసడు వాళ్ళు పే నుంచి ఒక 5 లక్షలు పంపించాడు, 5 lakhs మా ఇంటికి. ఏందన్నా మీరు పెళ్ళి అని చెప్పారు కదా, అది మా ఫ్రెండ్ రా తీసిపోయింది అంటే, నాకెందుక ఈ డబ్బులు అంటే, సార్ నేను తీసిపోయి నీకు ఇస్తే నా ఉద్యోగం పోతుంది సార్ అన్నాడు. అట్లా పోదామని పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి రసీదు రాసి ఇచ్చి రసీదు ఇచ్చామని పార్టీ ఆఫీస్కి ఇచ్చేసాను. ఆయన ఏం చేశాడు, నేనేదో క్యాష్ పంపిస్తుంది, ఇది రసీదు ఇస్తే ఆడబెట్టుకోవాలి, నేను నీ అకౌంట్ చూపించాలి, దీన్ని ఇది ఎక్కడ కర్మైంది. నేను మా ఫ్యామిలీ పండుగ నేను చేస్తే ఇంత గొప్ప ముంచాడు నన్ను, దాన్ని ఆడబెట్టుకోవాలి, నేను ఏడ లెక్క చూపించాలా, నేను పని తను పని బాగా. మీకు పర్సనల్గా డబ్బులు ఇస్తే మీరు పార్టీకి ఇచ్చారు. అది అంటే నాకు అవసరం లేదు, నేను పెళ్లికి రమ్మని పిలిచాను. ఆయన అయితే పార్టీలో పనిచేస్తాడు కదా, మన మంచి ఫ్రెండ్ అని చెప్పేసి పంపించాడు పాపం. మంచి ఉద్దేశం పంపించాడు, ఆయన ఏమి స్వాతంత్రం పంపించాడు కాదు. ఆయన పార్టీ పండుగ అయితే తీసుకుంటా అని చెప్పేసి పార్టీ అది తీసుకెళ్ళి రసీదు రాయించి పంపించారు. మీరు రసీదు రాస్తే ఏమవుతుంది, అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఆయన ఏమిటో నువ్వు అకౌంట్ చూపిస్తాను, నేను చూపిస్తాను కదా ఇక్కడ నా బతుకు ఎన్నట్టు. అట్లా కొన్ని సరిగే ప్రయత్నం జరిగినాయి. అట్లాంటి ప్రయత్నాలు మేము లొంగుంటే నాకు నన్ను తిట్టుకునేవాళ్ళు, పార్టీని తిట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పర్సనల్గా నా మీద ఎలిగేట్ చేసేవాళ్ళు నేను చూడలేదు, నాకు తెలిసి. సార్ అన్డౌటెడ్లీ నాగార్జున చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషను, స్టార్మా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్స్టిట్యూషను, బిగ్ బాస్ షో వాళ్ళ నిర్వాహకులు మొత్తం అంతా కూడా అత్యంత ప్రభావితం వాళ్ళు. సరే మీతో బేరసారాలు చేయలేదు, సరే బెదిరించే ప్రయత్నం కూడా ఏం చేయలేదా? దాన్ని రెండు ఉంటాయి కదా, ఒకటి బేరసారం, రెండోది బెదిరింపు. ఇక్కడ కాబట్టి ఇక్కడ లొంగుతారు కదా. ఒకటి నా పొలిటికల్ హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను బెదిరించరు. నేను గుంటూరులో ఏఎస్ఓలో యాక్టివ్గా పనిచేశాను, ఆడ అనేక టెన్షన్స్. తర్వాత చిత్తూరు జిల్లా అంటే మా నేటివ్ కాబట్టి తిరుపతికి పంపించారు, ఆడ అనేక టెన్షన్. స్టార్టింగ్ అప్పుడు టెన్షనే ఉంటుంది, ఎందుకంటే అది ఉన్న వ్యవస్థకి వ్యతిరేకమైన పద్ధతితో ఫైట్ చేస్తాం కదా. ఉన్న సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. రౌడీజం ఉంటుంది, అదొక సాంప్రదాయం అనుకుంటారు, మేము ఫైట్ చేస్తాం. అట్లా అగ్రెసివ్గా నేను ఎప్పుడు మా పార్టీ చేసాం. ఎక్కడ అనేక ఫైట్లో పాల్గొన్నాం. అంటే మేము ప్లాన్ చేసి వాళ్ళని చంపాలి అట్లాంటివి ఉండవు, కానీ ఉద్యమం అయితే ఎదుర్కొనేవాళ్ళం. అది ఎంత పెద్దవాళ్ళైనా ఎదుర్కొనేవాళ్ళం. ఫెయిల్ అయితే జైలుకు పోయేవాళ్ళం. అనేక మాట నేను జైలుకు పోయినట్లు ఉన్నాను. 3 మాటలు దేశద్రోహం కేసు కూడా పెట్టారు నా పైన. అది పెద్ద ప్రాబ్లం కాదు. అట్లా ఈ ఫైట్లు ఎప్పుడు కానీ అలాంటి లొంగుబాటు ధోరణి ఆయన కనిపించుంటా, లేదా భయపడి వెనక్కి పోయినాడని మీకు తెలుసుంటా, నా వెంట పడేవాళ్ళే. అదని తెలుసుకుంటారు, నన్ను మేనేజ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఇప్పుడు ముందు బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు, తెలుసుకునే వస్తారు. ఊరికి రారు, మళ్ళీ అవమానపడతాం కదా చెప్పేసి అని. అందులో అట్లాంటి ప్రయత్నాలు ఎప్పుడు జరగలేదు. ముందు ఈవెన్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్లోజ్, రాజశేఖర్ మరి క్లోజు, అంతా చాలామంది ఉన్నారు, కానీ ఇష్యూస్ పైన ఉండేవాళ్ళని చెప్తే అంతకన్నా మించి పర్సనల్ ఆబ్లిగేషన్ మీద ఎప్పుడు పోలేదు. అందుకే ఆ మాత్రం మేము ఏం మాట్లాడినా. ఒకసారి అన్నారు, ఒక ఆమె టీవీ రిపోర్టరే, పేరు మర్చిపోయా, ఇంటికి వచ్చింది. మా ఆవిడ వచ్చి టీ ఇస్తుంది, తీసుకుని ఏమండి మీరు ఎట్ట పడితే ఎట్లా ఉంటారు, మీకు భయం లేదా అని. భయం అని తెలియదు మీకు అంతే అన్న. నన్ను గురించి మాట్లాడతావేంటి, నన్ను పెళ్లి చేసుకుని దానికి ఎంత ధైర్యం కనుక్కోను నేను. వసుమతి గారి గురించి చెప్పాల్సిన పని లేదు సార్, నాకు పర్సనల్గా తెలుసు. అమ్మ అంటే ఆ పిల్ల టీ పడేసి అట్లా ఎందుకు భయపడతాము, న్యాయం కోసం భయపడతాము.
నేను చాలా మంది క్షమాపణ చెప్పాను. అవును అవును ఎగ్జాక్ట్లీ ఆన్ రికార్డు Yes. మీరు తప్పు అనుకున్నప్పుడు మీరు చెప్పిన క్షమాపణ ఎవరు చెప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు ప్లాన్ చేసి తప్పు చేస్తే అది క్రైమ్. ఎగ్జాక్ట్లీ. స్పాంటేనియస్గా యాక్టివిటీస్ వస్తాయి. నేను ఎప్పుడు స్పాంటేనియస్ యాక్టివిటీస్లో ఉంటాయి ఇప్పుడు. కానీ ఆ స్పాట్ కొన్ని మనం గ్రామం నుంచి వచ్చిన వాళ్ళం కదా, అనేక గ్రామీణ భాష పోదు ఇప్పుడు దాకా. ఆ విధంగా కొన్ని వచ్చేస్తాయి. ఒక ప్రాంతంలో రైట్, ఒక ప్రాంతంలో తప్పు. తెలంగాణ ప్రాంతంలో ఒక మాట తప్పు, ఆంధ్రాలో తప్పు కాదు. అట్లాంటివి కొన్ని వచ్చిన మాట వాస్తవం. ఒక ఐఏఎస్ ఆఫీసరు లక్ష్మీపేట అంటే వచ్చింది, అది నేను మామూలుగానే నిజంగా వాస్తవానికి ఆమె మీద సింపతి చెప్పాను నేను పాపం. ఓకే. 22 ఏళ్ళకి ఆమె ఐఏఎస్ అండి, గోల్డ్ మెడలిస్ట్. ఆమె కానీ సక్రమంగా ఉండుంటే ప్రైమ్ మినిస్టర్ సెక్రటరీకి పోయి ఉండేది. ఆ గ్రోత్ సెక్రటరీకి అదే కదా. ఏమయ్యా అంత అందంగా ఉంటుంది, ఇంత దరిద్రం కరప్షన్ ఎందుకన్నా. అది పేపర్లో వచ్చేసింది, గొడవ అయిపోయింది. లేడీ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ అసోసియేషన్ కూర్చొని సమావేశం చేశారు, నన్ను ఖండించి సెన్సూర్ చేయాలని డిమాండ్ తోటి. అప్పుడు నాకు తెలిసింది అది. అప్పుడు దమయంతి లీడరు ఐఏఎస్ ఆఫీసర్ మెసేజ్ పంపించారు, ఐఎమ్ సారీ, ఐఎమ్ విత్డ్రాయింగ్ ది వర్డ్స్ అని చెప్పేసి. వెంటనే సరే విత్డ్రా చేస్తున్నాడా, ఇంకా అయిపోయింది, నారాయణ క్షమాపణ చెప్పాడు, లేచి వెళ్ళిపోయారు. అది పేపర్లో వచ్చింది. ఒక టీవీ డిబేట్లో ఒక పోలీస్ ఆఫీసరు టీవీ డిబేట్ మాట్లాడుతూ, ఇది నారాయణ ఇటు అన్నాడు, ఇదేంటి అని అంటే, నారాయణ చెప్పిన ఒకటి కరెక్ట్ అయ్యా, ఇంకోటి కరెక్ట్ కాదని అంట. ఏంటంటే దిస్ ఏ కరెక్టెడ్, ఐ యాక్సెప్ట్. ఆమె అందంగా ఉంటుంది ఏంటి, ఆమె అందంగా ఉంటుంది అన్నాడట. ఓకే. చూడడానికి అందంగా ఉంటుంది అన్నా కదా, చీచి అందం ఎట్లా. సార్, బిగ్ బాస్ని విమర్శించడం వల్ల, నాగార్జునని విమర్శించడం వల్ల, ప్రత్యక్ష యుద్ధమే దాదాపు చేయటం వల్ల చాలామంది సన్నిహితులు దూరమైనట్టున్నారుగా. చెడు వాళ్ళకు దూరంగా ఉంటా, మంచి వాళ్ళకి దగ్గరగా ఉంటా, తప్పేముంది. చెడు వాళ్ళకు దూరంగా ఉన్నమాట వాస్తవమే, మంచి వాళ్ళకి దగ్గరగా ఉంటా. ఆ ఈశ్వరు కూడా చాలామంది సపోర్ట్ చేసి ఉన్నారు, మరి వాళ్ళు ఏమంటారు. వాస్తవమే, సపోర్ట్ వచ్చిన మాట వాస్తవమే, కానీ సన్నిహితులు దూరం అయ్యారు కదా అంటున్నాను. సన్నిహితులు ఎవరు నాకు? నాకేమన్నా మానమా కొడుకులా, వాళ్ళు ఏమన్నా మా మేడంతో కొడుకులా? సన్నిహితులు ఎవరు? అంతా పరిశీలిస్తులు అంతే. మంచి పని చేస్తే మంచిది అంటారు, చెడు పని చేస్తే చెడుది అంటారు. నాకు సన్నిహితులు ఎవరు ఉన్నారు? అవుట్ ఆఫ్ ది వేళ సన్నిహితులు ఉండరు. ఫ్రెండ్స్ ఉన్నమాట వస్తారు. నాకున్న ఫ్రెండ్స్ ఎక్కువ మందికి లేరు, చాలామందికి మా పార్టీలో నాకున్న ఫ్రెండ్స్ ఎక్కువ అంత లేరు. కానీ ఎట్లాంటి ఫ్రెండ్షిప్ అది ఎంత? ఇది చెడు సవాల్ చేసే ఫ్రెండ్షిప్ కాదు కదా, దాంట్లో మేము పోం కదా. నన్ను అసంతృప్తి చెందిన వాళ్ళు వ్యతిరేక చూడ ఉన్నారు, నేను కాదని చెప్పండి. వాళ్ళు ఎందుకు సేకిస్తారు? ఒక అతను వచ్చాడు, నేను ఎయిర్పోర్ట్లో దీనిలో కూర్చుంటే నా పక్కన కూర్చున్నాను, నమస్కారం అన్నాడు. మీరు మీ పేరు అన్న, నీ బాధ్యత నేను బాధ్యత ఉండండి అన్నాడు. బాధ్యత ఆయన చెరువు ప్రాజెక్టు అది నాశనంగా కట్టాడు. ఓకే సార్. ఈ మహబూబ్నగర్ జిల్లాలో మేము పరిశీలనకు పోయినప్పుడు తవ్వితే మొత్తం బయటపడిపోయింది. ఓకే. బయటపడితే కంప్లైంట్ ఇచ్చాము, దాన్ని మొత్తం రద్దు చేసి పడేశారు, రద్దు అయిపోయింది. అదేకి అతను దినవానరంట. నేనేం చేస్తాను, నీ బాధ్యత అంటే నువ్వు తప్పు చేసావు చేసావు, నన్నేం చేయమంటావా అన్న. అంతే కదా. కానీ నువ్వు చేసావు సార్, మిగతా వాళ్ళు అందరు చందాలకు వచ్చారు సార్ అంటారు మిగతా పార్టీ వాళ్ళు. ఓకే ఓకే. అంటే నువ్వు కొట్టినావు, మేము సపోర్ట్ వచ్చారు కొంతమంది అని. అది నాకు సంబంధం, అది మా వాడు వచ్చారు చెప్పన్నా, మేము కూడా రాలేదు సార్ అన్నాడు. అట్లా కొన్ని వాళ్ళకి బాధ ఉంటుంది నా పైన. అట్లాంటి ముగ్గురు నలుగురు చెప్పాను నాకు, నీ బాధ్యతలని నీ వాళ్ళు పోయినామని చెప్పినారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. తప్పే ఉంది. ఎగ్జాక్ట్లీ.